నిర్మల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎం వినోద్ ఆర్ఎస్ఐ గారు, సెకండ్ ప్లాటూన్ కమాండర్ కె రాజశేఖర్ గారు ఆర్ఎస్ఐ గారు, అలాగే థర్డ్ ప్లాట్ కమాండర్ గారు ఎస్ఐ గారు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా గౌరవందనం సమర్పిస్తూ ఉన్నారు. గణతంత్ర దినోత్సవ వేళ ప్రత్యేక వాహనంపై ప్రత్యేక అతిథి కార్యక్రమంలో భాగంగా महोदय परेड मंत्री करने के आज्ञा प्रदान करें। గణతంత్ర దినోత్సవ వేళ ఈనాటి పరేడ్ కమాండర్ దినోత్సవాలు వేదికలు వచ్చేసిన జిల్లా ప్రజలకి, ప్రజా ప్రతినిధులకి, కార్మికులకి, కర్షకులకి, న్యాయమూర్తులకి, స్వతంత్రత సమరయోధులకి, అధికారులకి, అనాధికారులకి, పాత్రికాలకి, విద్యార్థులకు హృదయపూర్వక భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు చేసుకున్న ఇందులో లేని నిరుపేద లబ్ధిదారికి 5 లక్షల పూర్తి సబ్సిడీతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకి సంవత్సరానికి 12,000 రూపాయలను ఇచ్చే ప్రక్రియ ప్రారంభం చేయడం జరిగింది. ఈ జిల్లాలో 25,417 మంది భూమి లేని నిరుపేదలు అర్హులను గుర్తింపు చేయడం జరిగింది. అభివృద్ధి, రైతు సంక్షేమం, ప్రభుత్వ దేయంగా రైతు రుణమాఫీ అమలు చేయడం జరిగింది. జిల్లాలోనే 72,500 మంది రైతు కుటుంబాలకి 585 crores రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 12,000 రూపాయలను 2 విడతలో రైతులకి ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది. మహాలక్ష్మి పథకం ప్రజాప్రభుత్వం కొలువు తీరిన 48 గంటలు
వ్యవధానిలో మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రాణాన్ని కల్పించేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 2,88,07,613 మంది ఉచిత బస్సు రవాణా సౌకర్యం వినియోగించుకున్నారు. దీనికి గణ ప్రభుత్వం 110 కోట్లు 56 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకి వివిధ వ్యాధులకు చికిత్స గత సంవత్సరం జనవరి నెల నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి 1105 సాధారణ కాన్పులకి మొత్తం 3,662 కాన్పులకి చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే వారి సౌకర్యంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన్నర్ జిల్లాలో మెడికల్ కాలేజ్ కానీ జీజీహెచ్ కానీ అన్ని ప్లేస్లో ఇది ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం ఈ సంవత్సరం జరిగింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకి వంట గ్యాస్ను అందించడం జరుగుతుంది. ఈ పథకంలో ద్వారా జిల్లాలో 1,14,173 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు 9,89,00,000 రూపాయలు సబ్సిడీ అందడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఒక్కరికి 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. జిల్లాలో ఈ పథకంలో భాగంగా జిల్లాలో 1,23,556 కుటుంబాల లబ్ధిదారు చేరుకుంటున్నది. 15వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాలోని 189 కోట్లు 17 లక్షల ఎఫ్ఎఫ్సి నిధులు మంజూరీ అయినవి. ఇప్పటి వరకు 94.3 లక్షలు ఖర్చులు చేసి ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. జిల్లా పంచాయతీ శాఖ జిల్లా వ్యాప్తంగా 400 గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా 1,546 మంది మల్టీపరిచిన ప్రభుత్వ విద్యా సంస్థ చదివే విద్యార్థి ఆర్థిక ఆరోగ్య సామాజిక నైపుణ్యం మెరుగుపరచడం జరుగుతుంది. జిల్లా కింద 20 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మరియు పిఎం శ్రీ స్కీమ్స్లో భాగంగా 20 పాఠశాలలకు మౌలిక వసతులు करने के आज्ञा प्रदान करें। మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, అదేవిధంగా ప్రస్తుతం అమలు చేయబడుతుంది గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇల్లు పథకం, యువ వికాసం పథకం, చేయూత పథకం. అదేవిధంగా ప్రస్తుతం అమలు చేయబడుతున్న 4 పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులకు సంబంధించి శకటంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో సమీకృత వ్యవసాయంలో ప్రథమ బహుమతిని కూడా అందుకోవడం జరిగింది. అదేవిధంగా బ్యాంకు లింకేజీ మరియు స్త్రీ నిధిలో కూడా వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా జాతీయ స్థాయిలో మన మారుమూల గ్రామ 7 పనిచేస్తుంది. వైద్యపరమైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో అనగా యాక్సిడెంట్ అయినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఇతర తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ప్రసవం కోసం ఈ 108 సేవలను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా గట్టి చప్పట్లతో పాలియేటివ్ కేర్లో భాగంగా ప్రాణాంతక ఆరోగ్యంతో క్యాన్సర్ సంబంధిత రోగాలతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన నొప్పి నివారణ మరియు ఇతర సమస్యలకు కాల్ చేస్తే ఎక్కడైనా మీ ముందు ఉంటామంటూ ఒక అద్భుతమైన ప్రదర్శన మన ముందుకు వారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఫైర్ సర్వీసెస్ ఇది ఒక అత్యవసర సేవల శాఖ. గట్టి చప్పట్లతో వారిని స్వాగతిద్దాం. ప్రతి అగ్నిమాపక కేంద్రంలోని సిబ్బంది అగ్ని ప్రమాదాలను నివారించుటకు, రోడ్డు ప్రమాదాలు, వరదలు మరియు మహాలక్ష్మి పథకంపై టీఎస్ఆర్టీసీ శకటం మన ముందుంది. వారిని కరతాళ ధ్వనుల మధ్య స్వాగతిద్దాం. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖవంతం, శుభప్రదం అంటూ మన ముందుకి విచ్చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత శకటం సేవలు మనం అందులో గమనించవచ్చు. వారిని గట్టి చాపట్లతో అభినందిద్దాం.
వారు చేస్తున్నటువంటి సేవలు వెలకట్టలేనటువంటివి. ఆ తర్వాత సాంస్కృతిక ప్రదర్శనలు సిద్ధం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కార్పెట్ సిద్ధం చేయాలి, ప్లీజ్. కార్పెట్ సిద్ధం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం తొందరగా. ఈనాటి 70 జిల్లా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో డిపిఆర్ నెమ్మదిగా నడపాలి మాట్లాడుతూ ముందు నువ్వు చూడకుంటే రాదారి రక్త సిద్ధమవుతుంది రమాయన్న అది చేసుకోకు సోదరా బాధ్యతగా బండి నడపరా పౌరుడా తెలిసి నడపరా వేగాన్ని తగ్గించన్నా క్షేమంగా సీటు బెల్ట్ లేకుండా సిగ్నల్ను చెంపు చేసి మితిమీరిన వేగముతో మనుషుల ప్రాణాలు మింగి బస్సులారి దిక్కువతో నడిపేవు సోదరా ప్రాణాలు కాపాడే డ్రైవర్ అన్న జాగ్రత్త నీ కుటుంబాన్ని గుర్తు చేసుకో మాయన్న గమ్యాన్ని నువ్వు చేరుకో బాధ్యతగా బండి నడపరా పౌరుడా తెలిసి నడపరా వేగాన్ని తగ్గించన్నా క్షేమంగా అటోల ఇరువైపులా మనుషులకు కూర్చోబెట్టి పరిమితి మించిన బరువుతో డ్రైవింగ్ చేయకన్నా అదుపు తప్పిపోత పడి రోడ్డున ప్రాణాలు విడిచి చక్క